మానిటైజేషన్ పాలసీ వైలేషన్ వచ్చింది ఫేస్బుక్ పేజ్ పైన. ఇప్పుడు ఆ పేజ్ పైన వర్క్ చేయాలా లేదా? ఇఫ్ మీరు ఒరిజినల్ కంటెంట్ మీద వర్క్ చేస్తున్నట్టయితే మీరు ఫస్ట్ మీరు కంటెంట్కి వెళ్ళి చెక్ చేసుకోండి. మీకు అంటే ఫొటోస్ పైన వచ్చిందా లేదా రీల్స్ పైన వచ్చిందా అన్నది మీరు ఏమేస్తున్నారో మీకు తెలిసి ఉంటుంది కదా. సో మీరు వెళ్ళి మీరు ఏమైతే కంటెంట్ వేస్తున్నారో ఆ 2-3 డేస్ కంటెంట్ ఎప్పుడైతే వచ్చిందో దానికంటే బిఫోర్ ఉన్న 2-3 డేస్ కంటెంట్ అన్నది ఒక డిలీట్ చేసుకుంటూ రండి. మీరు ఓకే ఉంది మేము ఒరిజినల్ కంటెంట్ అని అనుకుంటే ఒక 2-3 డేస్ కంటెంట్ అయితే డిలీట్ చేయండి. ఓకే, డిలీట్ చేసిన తర్వాత మీరు రిపోర్ట్ చేయండి, అపీల్ చేయండి. దాని తర్వాత ఒకటి రిపోర్ట్ అయితే పంపించండి. నేను ఒరిజినల్ కంటెంట్ మీదనే వర్క్ చేస్తున్నాను, సో నా సైడ్ నుంచి ఎలాంటి ప్రాబ్లం లేదు, ఏదైనా పర్టికులర్ ఏదైనా ప్రాబ్లం ఉంటే ప్లీజ్ లెట్ మీ నో అని చెప్పి మనం రిపోర్ట్ అయితే చేయాలన్నమాట. మనం స్క్రీన్ షాట్స్ అన్న తీసి మానిటైజేషన్ ఇంపాక్ట్ ప్రాబ్లం ఎక్కడైతే వచ్చిందో అది స్క్రీన్ షాట్ అండ్ మీ కంటెంట్ స్క్రీన్ షాట్ ఒక 2-3 స్క్రీన్ షాట్స్ తీసేసిన తర్వాత అక్కడ ఇంక్లూడ్ చేసి మీరు రిపోర్ట్ అనేది చేయాలి. అదే కాపీ పేస్ట్ కంటెంట్ వాళ్ళకి ఈ ప్రాబ్లం వచ్చినట్టయితే మనం ఏం చేయలేము. మీరు కాపీ పేస్ట్ అంతా కంటెంట్ అంతా డిలీట్ చేసేసి మళ్ళీ అగైన్ ఫ్రెష్ కంటెంట్ వేయాలి. ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఉంది. మీరు ఇప్పుడు మానిటైజేషన్ పాలసీ ఇంపాక్ట్ ఈ రోజు వచ్చింది, మానిటైజేషన్ ఇంపాక్ట్ ప్రాబ్లం ఈ రోజు వచ్చింది. సో మనకి పర్ఫార్మెన్స్ అన్నది ఉంటుంది. మీరు డాష్బోర్డ్ ప్రొఫెషనల్ డాష్బోర్డ్కి వెళ్తే పర్ఫార్మెన్స్ అన్నది ఉంటుంది. అది 28 డేస్ ది పర్ఫార్మెన్స్ అన్నది ఉంటుంది. సో మన పేజ్కి ప్రస్తుతం ఉన్న పేజ్కి ఉన్న పర్ఫార్మెన్స్ అంతా అక్కడ క్యాల్కులేట్ అవుతుంది. వాళ్ళు అక్కడ క్యాల్కులేట్ చేస్తారనమాట అది. సో ఇప్పుడు మనం పేజ్లో కంటెంట్ అంతా డిలీట్ చేసినా మనకి ఎంబడే మనకు అది వైలేషన్ అన్నది వెళ్ళిపోదు. ఒక్కసారి ప్రాబ్లం వచ్చింది అని అంటే ఆ ప్రాబ్లం ఆ పేజ్ పైన ఉంటుంది. సో మీరు అక్కడ పర్ఫార్మెన్స్ అన్నది 0-0 నుంచి మన కొత్త పేజ్ స్టార్ట్ చేసినప్పుడు 0-0 నుంచి అది ఎలా స్టార్ట్, సో అలా 0-0 నుంచి స్టార్ట్ అయ్యే వరకు మీరు కొంచెం వెయిట్ చేసి మళ్ళీ ఆ పేజ్ పైన మొత్తం కంటెంట్ అన్ని డిలీట్ చేసిన తర్వాత ఆ పేజ్ పైన వర్క్ అనేది స్టార్ట్ చేయాలి. అండ్ మంచి ఒరిజినల్ కంటెంట్ వేయాలి, రీచబుల్ కంటెంట్ వేయాలి, పబ్లిక్ రీచ్ అయ్యే కంటెంట్ అయితే వేయాలి. ఓకే, సో అలా మంచి రీచ్ వచ్చిన తర్వాత మనం మళ్ళీ అపీల్ చేస్తే మళ్ళీ రిపోర్ట్ అనేది పంపిస్తే మేము ప్రస్తుతానికి మేము బిఫోర్ ఇలా చేసాము, సో ఈ ప్రస్తుతానికి అయితే మేమంతా ఒరిజినల్ కంటెంట్ మీద వర్క్ చేస్తున్నాము, మీరు ఒకసారి చెక్ చేయండి, ఒకసారి మా పేజ్కి వెళ్ళి గో త్రూ అవ్వండి అని చెప్పి మనం ఒక అపీల్ పెట్టినట్టయితే డెఫినెట్లీ 90 డేస్లో రిజాల్వ్ అవుతుంది. ఇలాంటి ప్రాసెస్ చేస్తేనే 90 డేస్లో అన్నది రిజాల్వ్ అవుతుంది. లేదు ఆల్రెడీ ఉన్న కంటెంట్ని మొత్తం తీసేసి 90 డేస్ వరకు వెయిట్ చేసి ఆ పేజ్ని రమ్మంటే అది రాదు, అది క్లియర్ కమ్మంటే అస్సలే కాదు. సో దీని వెనుక ఉన్న ప్రాబ్లం అంతా ఇది. సో మీరు ఆ పేజ్ మీద వర్క్ చేయొచ్చు. లేదు మీరు ఆ పేజ్లో చాలా ఫాలోవర్స్ ఉన్నారు అన్నట్టయితేనే మీరు ఆ పేజ్ మీద వర్క్ చేయండి. లేదు కాపీ పేస్ట్ కంటెంట్ ఉంది, సో ఆ పేజ్ వదిలేసి వేరే కంటెంట్ మీద వర్క్ చేస్తే మళ్ళీ ఇంకో కాపీ పేస్ట్ పేజ్ కూడా మానిటైజ్ అవ్వచ్చు. ఓకే, సో ఇది దీనికి సొల్యూషన్.